నమస్తే అండి. రోజెస్‌ని ఎలా పెంచాలి? మనం ఎక్కువగా ఎక్కడ చూస్తూ ఉంటామండి, చాలా అందంగా పూస్తాయి, మొక్కలు హెల్తీగా ఉంటాయి. అవన్నీ కూడా మనం నర్సరీలలో చూస్తూ ఉంటాం. కానీ ఇంటికి తీసుకురాగానే రోజెస్ అనేవి చనిపోతూ ఉంటాయి. అసలు దానికి కారణం ఏంటి? అసలు దానికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి? అసలు మొక్కని ఎలా రీపాట్ చేయాలి? ఇవన్నీ కూడా నర్సరీ ఓనర్ గారు ఉన్నారండి. వారితో ఒక్కసారి తెలుసుకుందాం. మన డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ తెచ్చుకుందాం ఈ వీడియో. నమస్తే అండి. రండి, మా వ్యూవర్స్కి మీ పేరు చెప్పండి సార్. రాజు మేడం. మీ పేరు రాజు సార్. ఇక్కడ మేము మొక్కలు రోజెస్ తీసుకెళ్తే ఇంటికి చనిపోతున్నాయి, కానీ నర్సరీలో మాత్రం చాలా హెల్తీగా ఉంటాయి, పూలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అయితే మా వ్యూవర్స్కి మీరు చాలా డౌట్స్ ఉన్నాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలా పెంచాలి మేడం, ఏమవుతుంది, ఎందుకు రావట్లేదు, నర్సరీలోనే ఇన్ని పూలు వస్తాయి, దానికి కారణం ఏంటంటారు? వీటికి మనం డైలీ వాటరింగ్ పైనుంచి చేస్తాం కదా మేడం. ఓకే. ఆకుమచ్చ, ఆకుముడత అనేవి తొందరగా వస్తూ ఉంటాయి. ఓకే. కొన్ని ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రూనింగ్ చేసేసి ప్లాంట్ బూస్టర్ ఒకటి, ఫంగిసైడ్ ఒకటి, కాన్ఫిడర్ అని చెప్పి ఇన్సెక్టిసైడ్ ఉంటే 3 కలిపి స్ప్రే చేసాం అనుకోండి. 2 సార్లు స్ప్రే చేస్తే వీక్లీ వన్స్ 2 సార్లు చేయాలి. 2 టైమ్స్ చేస్తారు. మళ్ళీ మీకు మళ్ళీ సెట్ అయిపోయి బాగా వస్తుంది. అట్లనే అడుగున గ్రోమోర్ కానీ, డిఏపి కానీ, రోజ్ మిక్స్ కానీ, ఎన్పికే పడాలి కొంచెం. అయితే మనకి మామూలు పువ్వు సైజ్ వచ్చేస్తుంది మనకి. ఇది నిరంతరం చేయాల్సిందే. ఎప్పుడు అది ఎన్ని సంవత్సరం అసలు జనరల్ గా రోజ్ ప్లాంట్ అనేది ఏది తీసుకుంటే బెటర్ అంటారు? ఏదైనా ఒకటే మేము మెయింటెనెన్స్. ఆల్ రోజెస్ అంతే. దానికి ఆకుమచ్చ ముడత వచ్చిందంటే వర్షం పడ్డది అనుకోండి, 2-3 రోజులు వర్షం పడితే మళ్ళీ మచ్చ వచ్చేస్తుంది. ఆ టైంలో కంపల్సరీ స్ప్రే చేయాలి వర్షం తగ్గగానే. అయితేనే ఆకు నిలబడుతుంది, లేకపోతే మొత్తం వదిలేస్తుంది ఆకు. మన సాయిల్ మిక్స్ తెలుసుకోబోయే ముందు ఫస్ట్ మనము రోజెస్ కి ఏమంటారు, ప్రూనింగ్ ఎందుకు చేయాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందామండి. రాజు గారు, మనం ఇప్పుడు జనరల్ గా సాయిల్ మిక్స్ మీరు తర్వాత చెప్పండి. ఇప్పుడు దీనికి జనరల్ గా ప్రూనింగ్ చేస్తూ ఉంటారు. ప్రూనింగ్ చేయడం వల్ల మొక్క అసలు ఎందుకు చేయాలి? ప్రూనింగ్ ఎందుకు చేయాలి? ప్రూనింగ్ చేయడం మూలానే మనకి స్టెమ్స్ ఎక్కువగా వస్తాయి, ఎక్కువ ఈల్డింగ్ వస్తాయి, ఎక్కువ మొగ్గలు వస్తాయి, ఎక్కువ పూలు వస్తాయి, చెట్టు మంచిగా బుషిగా తయారవుతుంది. అట్లనే ఆ ముడతొచ్చిన మొక్కలు కొమ్మలు అవన్నీ పాత అయిపోయి మళ్ళీ ఫ్రెష్ చిగురు వస్తేనే బాగా వస్తుంది. అయితే జనరల్ గా దీనికి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటారు? సాయిల్ మిక్స్ కొంచెం లూజే ఉండాలి, వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ కావాలి. అయితే దాంట్లో మీరు ఏమేమి కలపాలి, ఎంత పర్సెంటేజ్ లో కలపాలి? మనం కంపోస్ట్ ఎక్కువనే ఉండాలి, కొంచెం మట్టి కొంచెం చూస్ చేసుకోవాలి. కోకోపీట్ 10%. కోకోపీట్ మనం రోజెస్ కి వేయొచ్చా? వేసుకోవచ్చు. ఒకవేళ మనము ఒకవేళ మనకి ఫంగస్ వస్తుంది, డైబ్యాక్ వస్తుంది, దాన్ని ఎట్లా నివారించాలి? మనం ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవచ్చు. ఫంగిసైడ్ ఒకటి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనము ఏమంటారు, మనము ఇంటికి తీసుకెళ్ళగానే ఇక్కడ నర్సరీలో పూలు బాగానే ఉంటాయి, దానికి ఉన్న మొగ్గలు వస్తున్నాయి, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత రావట్లేదు, దానికి కారణం ఏంటంటారు? రోజ్ మిక్స్ వేసుకోవచ్చు మేడం. బలానికి ఎన్పికే వేయాలి. కొంచెం ఆకుమచ్చ ముడత అయి ఉంటే కొంచెం స్ప్రేలు చేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది. 2 సార్లు స్ప్రే చేస్తే మీకు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనం తొందరగా చేయాలి. డిలే చేసి మొత్తం లేట్ అయిన తర్వాత మళ్ళీ టైం పడుతుంది. అది రికవరీ అవ్వడానికి టైం చాలా పడుతుంది. అసలు రోజెస్ కి ఏ సైజ్ పార్ట్ ఉంటే బెటర్? మినిమం 12 ఇంచ్. ఇప్పుడు మనం మరి ప్యాకెట్స్ చిన్నవి ఉంటాయి కదా, అది కూడా మనం 12 ఇంచులు వేస్తేనే బాగా వస్తుంది. గ్రౌండ్ లో అన్లిమిటెడ్ కదా, 12 ఇంచ్ పెద్దదేం కాదు. దానికి ఇంకా 14 అయినా పెట్టుకోవచ్చు. ఓహో, ఎంత చిన్న సైజ్ అయినా ప్యాకెట్ది 12 ఇంచెస్ పాట్ లో పెట్టమంటున్నారు. ఎందుకంటే ఇది భూమిలో పెరిగే మొక్క కాబట్టి మనకి పాట్ లో కూడా అంతే మంచిగా గ్రోత్ ఉంటుంది. కాకపోతే దీనికి వాటరింగ్ ఎలా చేయాలి? అసలు ప్రతిరోజు చేయాల్సిందే. డైలీ కుండీలో పెట్టామంటే మనం ఇప్పుడు వాటరింగ్ చేస్తే రేపు పొద్దున్న మళ్ళీ ఈ టైంకి ఆరిపోతుంది. కంపల్సరీ చేయాల్సిందే. కోకోపీట్ వేస్తాం కదా, అది మాయిశ్చర్ ఉంటుంది కదా, ఎండలో ఉంటుంది మొక్క. ఇది 100% ఎండలో ఉండాలి, కంపల్సరీ డ్రై అయిపోతుంది. అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు మొక్కలు చనిపోతాయి రోజెస్? వాటరింగ్ పైనుంచి పోయకూడదు మాక్సిమం. అంటే పూల పైనుంచి మొక్క నానేటట్టు పోయకుండా కిందనే పోసుకోవాలి, మట్టిలో మాత్రమే ఇవ్వాలి వాటర్. వింటున్నారా అండి? రోజెస్ కి ఇది ఒక మంచి టిప్. ఎప్పుడైనా కానివ్వండి, రోజ్ ప్లాంట్ కి పైనుంచి అస్సలు మీరు వాటర్ స్ప్రే చేయకూడదండి. ఏమైనా మీరు ఏదైతే పాట్లో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిలో మాత్రమే వాటరింగ్ చేయమంటున్నారు. ఇంకొకటి డౌట్, ఆ డౌట్ మీ అందరికీ ఉండొచ్చు మేబీ, అందరూ ఇంగ్లీష్ రోజే తీసుకోవాలా, లేకపోతే మనము నార్మల్ ఇది ఏమంటారు నాట్ రోజెస్ కూడా తీసుకోవచ్చా? ఇలా మెయింటైన్ చేసుకుంటా అంటే ఏదైనా పర్లేదు మేడం.
ప్రతి జనరల్ గా ఇంగ్లీష్ రోజెస్ బాగా ఎక్కువగా చనిపోతున్నాయి అంటున్నారు. అది చనిపోవడం అంటే అట్లా ఏముండవు, అంటే మనము డిలే చేస్తాం అంతే. అది చీడ ఆకుమచ్చ వచ్చినా ముడత వచ్చినా కొంచెం డిలే చేసి దాన్ని ఎక్కువ అయిపోయిన దాకా ఉంచి అప్పుడు పాడేటప్పుడు దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అది కొంచెం కోలుకోవడానికి టైం పడుతుంది. అట్లా అదే కాక ఏం చేస్తారంటే ఎక్కడ చిన్న మొగ్గ కనపడగానే అది పూసిన తర్వాత చేద్దాం అంటారు, మళ్ళీ ఇంకో దగ్గర వస్తుంది, అట్లా డిలే చేస్తారు. మొగ్గు ఉన్నా కానీ మొత్తం కట్ చేసేసి మనం చేస్తే మళ్ళీ ఫ్రెష్ మొగ్గలు సైజ్ వస్తాయి, పువ్వు మంచిగా ఉంటాయి, కొత్త చిగురులు బాగుంటాయి, ఆకులు మంచిగా. ఓకే, ఇది మనం ఏమంటారు, ఇప్పుడు ఒక ఫ్లవర్ వచ్చింది, ఆ ఫ్లవర్ పక్కన ఇంకొక ఫ్లవర్ ఉంది, రెండు ఒకేసారి ప్రూన్ చేయాలి? మొత్తం చేసేయాల్సి. అంటే ఆకుమచ్చ ముడతా ఉండి చెట్టు హెల్దీగా లేదనుకోండి మొత్తం ప్రూనింగ్ చేయాల్సింది. లేదంటే మామూలుగా హెల్దీగా ఉండి మొగ్గ కట్ చేసుకునేటప్పుడు పువ్వు కట్ చేసేటప్పుడు ఒక 4-5 ఇంచులు కిందికి కట్ చేసేయాలి. ఇప్పుడు జనరల్ గా కెమికలే ఇవ్వాలా దీనికి, లేకపోతే మనము ఆర్గానిక్ పర్పస్ లో కూడా? ఆర్గానిక్ లో అంటే రెగ్యులర్ గా జీవామృతము, నీమాయిలు ఆల్టర్నేట్ గా స్ప్రే చేసుకుంటుండాలి, అలా వేసుకుంటే ఏం కాదు. ఇప్పుడు దీనికి చాలా మంది 1919 ఇస్తూ ఉంటారు, అది మంచిదా మొక్కలకి? ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇవ్వచ్చా? ఓకే, 1919 ఇవ్వచ్చు. కెమికల్ అయితే మీరు ఆర్గానిక్ మెథడ్ లో వెళ్ళాలంటే జీవామృతం కానివ్వండి, లేదా వర్మీ కంపోస్ట్, అది కూడా మీరు వాటర్ లో సోక్ చేసి అది కూడా మీరు దీని మొక్కలకి ఇవ్వచ్చు అండి. ఇలా చూడండి, ఇలా ముడత వస్తుంది. ముడత వచ్చినప్పుడు ఎన్ని ఇంచెస్ కట్ చేయాలి? ఇప్పుడు మనం 4 ఇంచెస్, ఏదైనా ఏ ముడత వచ్చినా కూడా 4 ఇంచెస్ కట్ చేయాలి. ఫ్లవర్ అయినా 4 ఇంచెస్ కట్ చేయాలంట అండి. ఇప్పుడు చూడండి, ఇవంతా నిన్న వాళ్ళు కట్ చేయలేదంట, మన కోసం ఆగినట్టుగా ఉంది. ఆ పక్కన చూడండి కంప్లీట్ గా కట్ చేసి ఉంది, అక్కడ నుంచి అక్కడి వరకు మొత్తము అలా మొత్తం కట్ చేస్తారండి. దాదాపుగా 4 ఇంచెస్ మొత్తం ప్రూన్ చేసేసారు, హాట్ ప్రూన్ చేశారు. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి హాట్ ప్రూన్ చేస్తే ఫంగస్ రాదా? సాఫ్ ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలి. ఆ కటింగ్స్ పైన ఏమైనా సాఫ్ ఫంగిసైడ్ పెట్టాలో ఓన్లీ స్ప్రే చేస్తే సరిపోతుందంట అండి. జనరల్ గా రోజెస్ కి ఎప్పుడు ప్రూన్ చేయాలి? సీజన్ అంటూ ఏమన్నా ఏముండదు, మొక్క హెల్దీగా లేదంటే ప్రూనింగ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఒక మొక్క మనం 12 ఇంచుల పాట్ లో పెట్టినప్పుడు అది ఎన్ని సంవత్సరాల తర్వాత మనం మార్చవచ్చు, దాన్ని రీపాట్ చేయొచ్చు? ఏ ప్లాంట్ కైనా 1 year ఒకసారి మార్చుకోవచ్చు. 1 year ఒకసారి మార్చు. లేదంటే మార్చడం ఇబ్బంది అనుకుంటే పైన కొంచెం తీసేసి కొంచెం కంపోస్ట్, కొంచెం మట్టి అట్లా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు కొంచెం రోజ్ మిక్స్ 15 days ఒకసారి సాయిల్ లూజ్ చేసి కుండి అంచుకు వేసుకోవాలి. ఓకే, దాంతోపాటు అది లేదంటే NPK వేసుకోవచ్చు, ఎప్సమ్ సాల్ట్ వేసుకోవచ్చు. ఆర్గానిక్ చేసుకుంటామంటే జీవామృతం వేసుకోవచ్చు. ఘనజీవామృతం వేయాలా లేకపోతే ఓన్లీ జీవామృతం? ఏదైనా పర్లేదు. చూస్తున్నారా అండి, నర్సరీలో ఇలాంటి టిప్స్ ఉంటాయి, అందుకే ఇక్కడ ఎక్కువగా పూలు పోస్తాయి. మీరు ఇంటికి తీసుకెళ్ళాక కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చినాక మీరు మొక్క తీసుకునేటప్పుడు ఏం చేయాలి అని ఒక్కసారి అడగండి, వాళ్ళే మనకి గైడెన్స్ ఇస్తారు. అప్పుడు మీరు మొక్కల్ని తీసుకెళ్ళండి, అప్పుడు మన ఇంట్లో కూడా చాలా గుత్తులుగా పూలు పోస్తాయి. అది రాజండి పూలకే, కాబట్టి రాజుగారికి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిదీ కూడా మంచిగా క్లియర్గా మా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.